తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటిది. దయచేసి ఈ వీడియో ఆఖరి వరకు చూడండి. కామెంట్ చేయండి. ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ కండి. ఈరోజు అనుమతులు అంటే ఇండ్లు కట్టుకోవడానికి గానీ, అపార్ట్మెంట్ చిన్న చిన్న అపార్ట్మెంట్ హై రైజ్ కాదు. హై రైజ్ కొనే వ్యతిరేకం. దానిపైన నా పోరాటం కొనసాగుతది. ఈరోజు అనుమతుల ఆలస్యం, ఇంటి ధర పెరుగుదల కనిపించని ప్రధాన కారణం ఈరోజు. ఈరోజు అంటే ఆ పర్మిషన్‌లకు దాటికి ఎంత లేట్ చేస్తే అంత దాని రేటు పెరుగుకుంటా పోయి ఈ ఈరోజు కనబడకుండా దాని రేటు పెరుగుతుంది. ఇది అనుమతులు ఇదే ప్రధాన కారణం. దీని మీద ఒక చిన్న వ్యాసం ఒక మిత్రుడు నాకు రాసి పంపిండు. మన దేశంలో ముఖ్యంగా హైదరాబాద్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఇంటి ధరలు పెరగడానికి కేవలం మార్కెట్ డిమాండ్ మాత్రమే కారణం కాదు. భూమి ధరల్లో అసహజ పెరుగుదల, బ్లాక్ మనీ ప్రవాహం, పాలసీ స్థాయిలో అవినీతి, అప్రూవల్స్ మరియు రెగ్యులేటరీ ప్రక్రియల్లో ఉండే అనవసర ఖర్చులు, అలాగే ప్రభుత్వ అనుమతుల ఆలస్యం ఇవన్నీ కలిసి ఇంటి ధరలకు సామాన్య ప్రజలకు అందనంత స్థాయికి తీసుకువెళ్ళాయి. ఒకప్పుడు మరి ఇల్లు కట్టి చూడు, పెండ్లి చేసి చూడు అనేటోళ్ళు సామెత. ఒక సగటు మనిషి రిటైర్ అయిన తర్వాత ఒక ఇల్లు కట్టుకునే లేకుంటే ఇల్లు కొనుక్కునే స్థాయి పైసలు ఆయనకు రిటైర్మెంట్ పైసలు సరిపోయొచ్చు. ఇంకో 50,000 1,00,000 రూపాయలు ఆయనకు మిగిలేటియి. కానీ ఈరోజు మరి లంచాలు అన్నీ ఇష్టం వచ్చినట్టుగా పెరుగుదల ఈరోజు భూమి కొనలేని పరిస్థితి, మరియు దాకా ఇల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని కేవలం బిల్డర్ల సమస్యగా మాత్రమే చూడడం సరియైనది కాదు. ఇది ఇంటి కొనుగోలుదారుల సమస్య, మధ్యతరగతి కుటుంబాల సమస్య, తెలంగాణ యువత భవిష్యత్తుకు సంబంధించిన సమస్య, లక్షలాది మందికి ఉపాధి కల్పించే రంగానికి సంబంధించిన సమస్య, ప్రభుత్వ ఆదాయానికి సంబంధించిన విషయం, అలాగే సమాజ ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేసే కీలక అంశం. ఈ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి మరి కేసీఆర్ గారి తప్పిదాలతోని ఇవాళ ఆయనకు తగ్గ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి ఇక అవి పెరుగుకుంటూనే పోతున్నాయి. భూమి ధరల పెరుగుదల ప్రభావం. భూమి ధరలు అసహజంగా పెరిగితే దాని ప్రభావం నేరుగా ఫ్లాట్ ధరలపై పడుతుంది. ఫ్లాట్ ధరలు పెరిగితే అద్దెలు పెరుగుతాయి. అద్దెలు పెరిగితే షాపులు, స్కూళ్ళు, హాస్పిటళ్ళు, ఆఫీసులు, రీటైల్ బిజినెస్లు, చిన్న వ్యాపారాల నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి. చివరికి మొత్తం భారం సామాన్య ప్రజలపైనే పడుతుంది. భూమి ధరల్లో బ్లాక్ మనీ ప్రవాహం, అవినీతి ఖర్చులు, పాలసీ క్లారిటీ లేకపోవడం, అనుమతుల ఆలస్యం, అనవసర రెగ్యులేటరీ అడ్డంకులు కొనసాగితే మార్కెట్లో పారదర్శకత తగ్గుతుంది. నిజాయితీగా చట్టబద్ధంగా పనిచేసే డెవలపర్లు ఒత్తిడికి గురవుతారు. అదే సమయంలో కొనుగోలుదారుడు ఎక్కువ ధర చెల్లించాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. దీనికి కారణం ఏంటంటే ఇటువంటి పాలసీల వల్లనే, ఈరోజు బ్లాక్ మనీ వల్లనే. దీనికి అంటే అసొంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు పాలకులు వస్తే ఈ సమస్యలు వస్తాయి. అనుమతి ఆలస్యం, కనిపించని ఖర్చు. ఒక ప్రాజెక్టుకు భూమి కొనుగోలు చేసిన తర్వాత బిల్డర్ వెంటనే నిర్మాణం ప్రారంభించలేడు. లేఅవుట్, బిల్డింగ్ పర్మిషన్, ఫైర్, ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్, నాలా, ఎన్విరాన్మెంట్, రేరా, ఓసీ వంటి అనేక దశల్లో అనుమతులు అవసరమవుతాయి. ఈ ఈ అనుమతులు సమయానికి వస్తే ప్రాజెక్టు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తుంది. కానీ అనుమతులు నెలలు, కొద్ది సందర్భాల్లో సంవత్సరాలు ఆలస్యం అయితే ఆ కాలంలో భూమిపై పెట్టిన పెట్టుబడికి వడ్డీ భారం పెరుగుతుంది. బ్యాంకు వడ్డీలు, ఫైనాన్స్ ఖర్చులు, స్టాఫ్ జీతాలు, ఆఫీస్ ఖర్చులు, కన్సల్టెంట్ ఫీజులు, అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు, మెటీరియల్ ధరల పెరుగుదల ఇవన్నీ కలిసి ప్రాజెక్ట్ కాస్ట్ను భారీగా పెరుగుతాయి. దీనివల్ల మధ్యతరగతికి సగటు మనిషి ఒక ఇల్లు కొనడం అనేది చాలా అంటే అవినీతి పరులైన అధికారులు, అవినీతి పరులు కొనగలుగుతారు కానీ, ఈరోజు నిజాయితీగా చేసేవాళ్ళు మాత్రం కొనుగోలు చాలా కష్టం. అది అందరినీ ద్రాక్ష లెక్కనే అయిపోయింది. ఈ ఖర్చులు బిల్డర్ భరించినట్టు కనిపించినా చివరికి అది ఫ్లాట్ ధరలోకి చేరుతాయి. అంటే అనుమతుల ఆలస్యం వల్ల కలిగే నిజమైన భారం చివరికి ఇంటి కొనుగోలుదారులపైనే పడుతుంది. ఈరోజు మీరు పర్మిషన్ల కాడికి పోయి చూడండి, ఎంతమంది బ్రోకర్లు ఉంటారో చూడండి. పొలిటీషియన్లే మొత్తం ఏం లేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ మంత్రి ఎందుకు వదులుతారని అనుకుంటున్నావు? ఆయన దగ్గరనే ఆ శాఖ ఎందుకు పెట్టుకుంటున్నావు అనుకుంటున్నావు? ఆయన దగ్గర దీనికోసం ప్రత్యేకంగా ఓటుకు నోట్ల ఒక దొంగను ప్రత్యేకంగా దానికోసం కేటాయించారు. ఈ బిల్డర్ల దగ్గర పైసలు వసూలు చేయడానికి అవి ఇయ్యకుండా అన్నగా డెవలప్మెంట్లకు కూడా ఈరోజు పైసలు ఎకరానికి ఇంత అంత కమిషన్లు. అందుకనే ఆయన దాన్ని వదలకుండా దగ్గర పెట్టుకున్నది. ఎందుకనంటే దాని మున్సిపాలిటీలోకి వెళ్ళొచ్చి చాలా రకాలుగా నిజాయితీగా జరగాల్సిన పనులు
అన్ని అవినీతిమయం చేయడానికే రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకున్నాడు. దానివల్లనే ఈ అన్నిటిలో అవినీతి, దానివల్ల ఆ భారం అంతా చివరికి ఈరోజు వినియోగదారు మీద పడుతుంది, ఒక ఫ్లాట్ కొనుగోలుదారు పైన పడుతుంది, ఒక రెంటల్ ఉండేటోళ్ళ మీద పడుతుంది. ఈరోజు సగటు మనిషి ప్రతి దాంట్లో ఈరోజు ఖర్చులు ఏ విధంగా పెరిగిపోయినాయని నేను చెప్పిన. ఈ ఖర్చులు బిల్డర్ భరించినట్టే కనిపించినా చివరికి అది ఫ్లాట్ ధరలోకే చేరుతాయి. రియల్ ఎస్టేట్ సమయానికి అంటే ఈరోజు రియల్ ఎస్టేట్ సమయం అంటే డబ్బు. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతిరోజు ఆలస్యం ఒక అదనపు ఖర్చు. ఒక ప్రాజెక్టు 6 నెలలు ఆలస్యం అయితే అది కేవలం 6 నెలల టైం లాస్ కాదు, అది వడ్డీ ఖర్చు, మెటీరియల్ కాస్ట్ పెరుగుదల, లేబర్ కాస్ట్ పెరుగుదల, మార్కెటింగ్ ఖర్చు, కస్టమర్ కమిట్మెంట్ ఒట్టుబడి, క్యాష్ ఫ్లో సమస్య, బ్యాంకు ఒత్తిడి, అన్నిటికి పెరుగుతాయి. ఈ విధంగా అన్నిటికి పెరుగుకుంటూ పోతాయి. ప్రాజెక్టు ఆలస్యం అయితే బిల్డర్ మాత్రమే కాదు, ఆ ప్రాజెక్టుపై ఆధారపడే మెషిన్లు, కార్పెంటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, పెయింటర్లు, టైల్స్ వర్కర్లు, సెక్యూరిటీ సిబ్బంది, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్లు, సప్లయర్సు, ట్రాన్స్పోర్టర్లు, ఇలా వేలాది కుటుంబాల ఉపాధిపై ప్రభావం పడుతుంది. వేలాది కాదు, లక్షలాది మంది. అందుకే అనుమతుల ఆలస్యం అనేది కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ కాదు, ఇది ఉపాధి ధరలు, నగర అభివృద్ధి, ప్రభుత్వ ఆదాయం, ప్రజల జీవన వ్యయం అన్నిటినీ ప్రభావితం చేసే కీలకమైన అంశం ఇది. అర్థమైందా? అవినీతి ఖర్చు కూడా ఇంటి ధరలోకి చేరుతాయి. ఇక ఈరోజు వీళ్ళు తీసుకోక 10%, 20% కేటీఆర్ పీరియడ్లో భయంకరంగా నడిచింది. అర్థమైందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పీరియడ్లో ఇంకా భయంకరంగా నడుస్తుంది. ఇవన్నీ వెళ్ళిపోయి బ్లాక్ మనీ లెక్క ఉండిపోతాయి, బయటికి రావు. అవినీతి ఎవరు చేసినా బరాబర్ మాట, వాళ్ళ ఆపోజిషన్ ఉండని ఎవడని ఉండని, అందుకనే మాట్లాడు. ఇసొంటి ఎందుకు మాట్లాడరు రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారు గతంలో ఎందుకు మాట్లాడలేదు ఇసొంటి? కొన్ని కేటీఆర్ గారు ఎందుకు ఇసొంటి మాట్లాడరు? ఎందుకంటే వాళ్ళు చేసింది కాబట్టి. అనుమతుల ప్రక్రియలో స్పష్టత లేకపోవడం, ఫైళ్లు ఆలస్యం కావడం, ప్రతి దశలో అనవసర అడ్డంకులు రావడం, మానవ జోక్యం ఎక్కువ ఉండడం, అవి అంటే పైసలు ఇవ్వలేదు కాబట్టి తీయద్దు, ఇవన్నీ అవినీతికి అవకాశాలు కల్పిస్తాయి. ఒక డెవలపర్కు చట్టబద్ధ ఫీజులతో పాటు అనధిక ఖర్చులు కూడా భరించాల్సి వస్తే ఆ ఖర్చు అతని వ్యక్తిగత ఖర్చు ఉండదు, అది ప్రాజెక్ట్ కాస్ట్ కలుస్తుంది. ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగితే ఫ్లాట్ ధర పెరుగుతుంది, ఫ్లాట్ ధర పెరిగితే ఈఎంఐ పెరుగుతుంది, ఈఎంఐ పెరిగితే మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతుంది. అర్థమైందా? అందుకే అవినీతి అనేది కేవలం ప్రభుత్వానికి లేదా డెవలపర్ సంబంధించిన సమస్య కాదు, అది నేరుగా ప్రజల జేబును తాకే సమస్య. అందుకనే ఈరోజు మనం అనుకుంటా ఉంటాం, అరే రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఈయన పోతే కేటీఆర్ ఉండే, బీఆర్ఎస్ ఉండే, బీఆర్ఎస్ పోయి రేపు కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ పోయి ఇక్కడ అవినీతి అట్నే నడుస్తుంది, డబల్ నడుస్తుంది, దీని తర్వాత ఇంకోటి వస్తుంది, అట్లే నడుస్తుంది. ప్రభుత్వాల మార్పు అనేది ఈరోజు మార్పు రాదు. ఈరోజు ఆ మార్పుతో ఇవి ఏది సామాన్యుల ప్రభుత్వం కాదు, ఇది పాలసీ అనేది మారాలి. ఈరోజు ఆ పాలసీ మారే ఐడియాలజీ ఉన్నోళ్ళు నాయకత్వం వహించాలి. ఈరోజు ఓటరు 2000కు 3000కు ఓట్లకు పైసలు కాసి ఈరోజు వీళ్ళ ధీమా ఏంది? ఈరోజు బ్రోకర్లు, ఈరోజు దొంగలు ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన కారణం ఏంది? జైళ్ళల్లో ఉన్నోళ్ళు జనాన్ని మోసం చేసేటోళ్ళు ఏ విధంగా ముఖ్యమంత్రులు అవుతారు? వాళ్ళ ధీమా ఏంటంటే రేపు ఏమున్నది, 2000, 3000 ఒక సారా బస్తా ఇస్తాం, సారా ప్యాకెట్ ఇస్తాం, గుడమ ప్యాకెట్ ఇస్తాం, క్వార్టర్ ఇస్తాం. ఇక హై క్లాస్ వాళ్ళకైతే ఈరోజు వాళ్ళకు కూడా సిట్టింగ్లు ఇచ్చి తాగిపించి ఓట్లు వేయించుకుంటాం. కాబట్టి అక్కడ దాటిపోతుంది. తర్వాత పడే బాధ అంతా ఎవరు? సామాన్యులు పడాలి. ఆ ఆలోచన ప్రజలలో ఆ చైతన్యం రానంత వరకు ఈ ఇబ్బందులు ఇదే విధంగా ఉంటాయి. పాలసీ క్లారిటీ అవసరం. రియల్ ఎస్టేట్ రంగానికి స్పష్టమైన పాలసీలు, పారదర్శక విధానాలు, సమయపాలన కూడిన అనుమతి వ్యవస్థ చాలా అవసరం. ఒక నిబంధన ఒక శాఖలో ఒకలా, మరో శాఖలో మరోలా అమలైతే డెవలపర్కు అనిశ్చితి ఏర్పడుతుంది. ఒక ఫైల్ ఎక్కడ ఆగింది, ఎందుకు ఆగింది, ఎప్పుడు క్లియర్ అవుతుంది అనే విషయం తెలియకపోతే ప్రాజెక్టు ప్లానింగ్ కష్టమవుతుంది. ఈ అనిశ్చితి వల్ల బ్యాంకులు జాగ్రత్తగా వ్యవహరిస్తాయి, ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గుతారు, నిజమైన కొనుగోలుదారులు నిర్ణయాన్ని వాయిదా వేస్తారు, చివరికి మార్కెట్లో నెగిటివ్ సెంటిమెంట్ పెరుగుతుంది. సింగిల్ విండో వ్యవస్థ నిజంగా అమలు కావాలి. ప్రభుత్వాలు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాయి, కానీ రియల్ ఎస్టేట్ రంగంలో నిజమైన ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రావాలంటే సింగిల్ విండో వ్యవస్థ కాగితాల మీద రాకుండా గ్రౌండ్ లెవెల్లో 100% అమలు కావాలి. నిజంగా ఇటువంటి రావాలంటే నిజాయితీ గల వైట్ పేపర్ లాంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయితే అవి వస్తాయి. ఈరోజు తెలంగాణ లంగాల చేతుల, దొంగల చేతుల తెలంగాణ ఉన్నప్పుడు ఇవి చాలా కష్టం.
బిల్డర్ ఒక పోర్టల్‌లో దరఖాస్తు చేస్తే సంబంధిత అన్ని శాఖలు అదే పోర్టల్ ద్వారా తమ అభిప్రాయాలు ఇవ్వాలి. ఫైల్ ఒక శాఖ నుండి మరో శాఖకు తిరుగుతూ నెలలు గడవకుండా ప్రతి అనుమతికి స్పష్టమైన లైన్ ఉండాలి. 15 రోజులు, 30 రోజులు, 45 రోజులు వంటి స్పష్టమైన గడువులు ఉండాలి. ఆ గడువులో సంబంధిత శాఖ స్పందించకపోతే ఆటో ఎక్సలేషన్ ఉండాలి. అవసరమైతే డీమ్డ్ అప్రూవల్ విధానం కూడా అమలు చేయాలి. ఫైల్ ఎవరి దగ్గర ఉంది, ఎందుకు పెండింగ్‌లో ఉంది, ఏ డాక్యుమెంట్ కావాలి అనే విషయం ఆన్‌లైన్‌లో స్పష్టంగా కనిపించాలి. మానవ జోక్యం తగ్గితే అవినీతి 101% తగ్గుతది. అనుమతుల ప్రక్రియలో మానవ జోక్యం ఎక్కువగా ఉన్నంత వరకు ఆలస్యం, అనిశ్చితి, అవినీతి అవకాశాలు కొనసాగుతాయి. అందుకే టెక్నాలజీ ఆధారిత పారదర్శక టైమ్ బౌండ్ ఆన్‌లైన్ వ్యవస్థను అవసరం. ఫైల్ ట్రాకింగ్, ఆటో ఎస్ఎంఎస్, ఈమెయిల్ అలర్ట్స్, డిపార్ట్మెంట్ వారి టైమ్‌లైన్ అధికారికంగా వారీగా బాధ్యత, పెండింగ్ ఫైళ్ళ మానిటరింగ్, నెలవారీ రిపోర్టింగ్ తప్పనిసరిగా ఉండాలి. ప్రతి శాఖలో ఒక ఫైల్ ఎంతకాలం పెండింగ్‌లో ఉంది అనే డేటా పబ్లిక్ డాష్‌బోర్డ్‌లో కనిపిస్తే సహజంగానే బాధ్యత పెరుగుతుంది. ఆలస్యం తగ్గుతుంది. అవినీతి అవకాశాలు కూడా తగ్గుతాయి. ప్రభుత్వానికి కూడా లాభమే. ఈ విధంగా చేస్తే ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ రంగం చురుకుగా ఉంటే ప్రభుత్వానికి అనేక రూపాల్లో ఆదాయం వస్తుంది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, జీఎస్టీ, ప్రాపర్టీ ట్యాక్స్, డెవలప్మెంట్ ఛార్జీలు, పర్మిషన్ ఫీజులు, విద్యుత్ కనెక్షన్ ఛార్జీలు, వాటర్ షెడ్ ఛార్జీలు ఇలా ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కానీ అనుమతులు ఆలస్యం అయితే ప్రాజెక్టులు ఆలస్యం అవుతాయి. ప్రాజెక్టులు ఆలస్యం అయితే అమ్మకాలు ఆలస్యం అవుతాయి. అమ్మకాలు ఆలస్యం అయితే రిజిస్ట్రేషన్ తగ్గుతాయి. రిజిస్ట్రేషన్ తగ్గితే ప్రభుత్వ ఆదాయం కూడా తగ్గుతుంది. చివరికి వచ్చేది ఇది. అంటే ఈరోజు వ్యక్తిగతంగా ఒక నాయకులు వాళ్ళ లాభం కోసం, ఒక అధికారి వాళ్ళ లాభం కోసం చూస్తే జరిగే నష్టాలు ఇవన్నీ. అందుకే అనుమతుల వేగవంతం అనేది బిల్డర్లకు మాత్రమే కాదు, ప్రభుత్వానికి కూడా లాభదాయకం. ఇంటి కొనుగోలుదారుడే చివరి బాధితుడు. లాస్ట్‌కి ఎవరిలా బాధితుడు? బిల్డర్ కాదు, పర్మిషన్ లేట్ చేసినోడు కాదు, ఫైల్ ఆపినోడు కాదు, బ్యాంకర్ కాదు, ప్రభుత్వ పెద్దలు కాదు. లాస్ట్‌కు ఇవందరి యొక్క పాపాల బరువు ఎవరి మీద పడితే వినియోగదారు మీద పడుతుంది. ఒక కుటుంబం ఇల్లు కొనాలని నిర్ణయించుకున్నప్పుడు వారు తమ జీవితకాల పొదుపు, బ్యాంక్ లోను, నెల నెల ఈఎంఐ అన్నీ ప్లాన్ చేసుకుంటారు. ప్రాజెక్టు ఆలస్యం అయితే వారికి రెంట్ కూడా చెల్లించాలి, ఈఎంఐ కూడా చెల్లించాలి. ధరలు పెరిగితే వారి బడ్జెట్ దెబ్బతింటుంది. కొందరు ఇల్లు కొనాలనే ఆలోచన వాయిదా వేస్తారు. ఇది మధ్యతరగతి కుటుంబాలకు చాలా పెద్ద సమస్య. ఇంటి ధరలు అందుబాటులో లేకపోతే నగర అభివృద్ధి సమతుల్యం కోల్పోతుంది. యువతకు సొంతిల్లు కల దూరం అవుతుంది. అద్దె జీవితం శాశ్వతంగా మారే ప్రమాదం ఉంటుంది. పరిష్కారం, పారదర్శకత, సమయపాలన అనేది మన బాధ్యత. ఈ సమస్యకు పరిష్కారం కేవలం ఒక నిర్ణయంతో కాదు, పాలసీ స్థాయి నుండి గ్రౌండ్ లెవెల్ వరకు అమలు జరగాలి. సమగ్ర సంస్కరణ అవసరం. ప్రతి అనుమతికి స్పష్టమైన గడువు ఉండాలి. సింగిల్ విండో వ్యవస్థ పూర్తిగా అమలు కావాలి. ఫైల్ ట్రాకింగ్ ఆన్లైన్ కనిపించాలి. డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం పెరగాలి. అనవసర డాక్యుమెంటేషన్ తగ్గాలి. మానవ జోక్యం తగ్గాలి. ఆలస్యం చేసిన అధికారులపై బాధ్యత ఉండాలి. పాత పెండింగ్ ఫైళ్లకు ప్రత్యేక క్లియరెన్స్ డ్రైవ్ నిర్వహించాలి. అలాగే భూమి లావాదేవీలతో పారదర్శకత పెరగాలి. బ్లాక్ మనీ ప్రవాహాన్ని తగ్గించే విధంగా కఠినమైన అమలు ఉండాలి. ప్రభుత్వ పాలసీలు స్పష్టంగా, స్థిరంగా, ముందుగానే తెలియజేసే విధంగా ఉండాలి. అనుమతులతో అనవసర ఖర్చులు, అవినీతి, మధ్యవర్తుల ప్రభావం తగ్గించాలి. ఇక ఇది 100% ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ బ్రోకర్లు బాగా ఉన్నారు కదా. సీఎం దగ్గర కూడా బొచ్చెడు మంది బ్రోకర్లు ఉన్నారు. చివరికి ఏంటంటే ఇది ఇంటి ధరల పెరుగుదల అనేది కేవలం మార్కెట్ డిమాండ్ వల్ల మాత్రమే కాదు. భూమి ధరలు, బ్లాక్ మనీ, అవినీతి, పాలసీ అనిశ్చితి, అనుమతుల ఆలస్యం, ఫైనాన్స్ కాస్ట్, మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ ఇవన్నీ కలిసి ఇంటి ధరలు పెంచుతాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మీరు రియల్ ఎస్టేట్ రంగాన్ని సమస్య కాకుండా, మీరే ఒక సమస్య లేకుండా, సమస్య మీరు కావద్దు, ఉపాధి కల్పించే, ఆదాయం తెచ్చే, నగర అభివృద్ధికి వెన్నెముక్కలా నిలిచే రంగం చూడాలి. అనుమతులు వేగంగా, పారదర్శకంగా, టైం బౌండ్గా జరిగితే ప్రాజెక్టులు సమయానికి పూర్తవుతాయి. ప్రాజెక్టులు సమయానికి పూర్తయితే ఖర్చు తగ్గుతుంది. ఖర్చు తగ్గితే ఇంటి ధర నియంత్రణలో ఉంటాయి. ఇంటి ధరలు నియంత్రణలో ఉంటే సామాన్య ప్రజలకు సొంత ఇల్లు అందుబాటులోకి వస్తుంది. అందుకే అనుమతుల ఆలస్యం తగ్గించడం, అవినీతి ఖర్చులను నియంత్రించడం ప్రభుత్వ
ధరల్లో పారదర్శకత తీసుకురావడం ఇవి రియల్ ఎస్టేట్ రంగానికి మరింత మాత్రమే కాదు, సామాన్య ప్రజల భవిష్యత్తుకు అవసరం ఇది. కాబట్టి దీన్ని మొత్తం కంప్లీట్గా ఒక పెద్ద మార్పు అనేది తీసుకురావాలి. మరి రేవంత్ రెడ్డి గారు ఎక్కడి వరకు తెస్తారనేది ఖచ్చితంగా చూద్దాం. ఇది ప్రభుత్వ పెద్దలకు, ఇది ఎవరెవరి చేతుల్లో ఉన్నదో వాళ్ళందరికీ చేరేదాకా, నిన్న మున్సిపాలిటీ రిజిస్ట్రేషను, రేరా వాళ్ళు, హెచ్ఎండిఏ వాళ్ళు, రేవంత్ రెడ్డికి మున్సిపల్ శాఖ ఆయన దగ్గర, వీళ్ళందరికీ కూడా ఈ వీడియో చేరేదాకా మీరు షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.